ఎగ్జామ్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది యూట్యూబ్. పోనీ ఆ యూట్యూబ్ ఆన్ చేసి నేర్చుకుంటామా అంటే లేదు, టైం పాస్. మ్యాక్సిమంలో చాలామంది ఈ సినారియో ఫేస్ అయ్యి ఉంటారు. ఫస్ట్ మనం యూట్యూబ్ ఆన్ చేస్తాం. చేసిన తర్వాత ఇప్పుడు ఒక 8, 9 అయింది కదా, 8:15 స్టార్ట్ చేసేద్దాం. నెక్స్ట్ రౌండ్ 2. సో రౌండ్ ఫిగర్ చేసేద్దాం. 8:20కి స్టార్ట్ చేద్దాం. అలా అలా టైం గడిచిపోద్ది. కానీ మనం బయటికైతే రాలేం. సో ఇప్పటి నుంచి ఈ సీన్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే యూట్యూబ్‌లో చిన్న సెట్టింగ్ అయితే ఉంది. అది మనం ఆన్ చేసుకోవాలి. సో ఫస్ట్ టైం మన ఛానల్‌కి ఎవరైనా వచ్చుంటే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అయితే చేసుకోండి. సో కామెంట్ సెక్షన్‌లో కూడా మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, నేను రీసాల్వ్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. సో మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనం ఫస్ట్ యూట్యూబ్ ఆన్ చేసేద్దాం. యూట్యూబ్ ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ స్క్రాప్ అంతా వస్తుంది, ఈ చెత్త అంతా కూడా ఫస్ట్ మనం అవాయిడ్ చేయాలి. ఫస్ట్ మెయిన్గా ఈ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, మెయిన్గా ఈ హిస్టరీని మనం ఫస్ట్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మేనేజ్ ఆల్ హిస్టరీ ఉంది కదా, ముందు దాన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఒక్క 2 minutes అయితే టైం పడుతుంది. సో A few moments later. అయితే వచ్చేయచ్చు అంటే, లేదంటే 2 minutes టైం పడుతుంది. సో టైం పట్టిన తర్వాత విల్ సీ. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ డిస్మిస్ అని నొక్కండి. ఇక్కడ మేనేజ్ అని పర్లేదు, డిస్మిస్ అని పర్లేదు. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మీరు ఈ ఇంటర్ఫేస్ని అబ్జర్వ్ చేయండి. హిస్టరీ ఉంది, కంట్రోల్ ఉంది, ఇంట్రక్షన్స్ ఉంది. ఫస్ట్ కంట్రోల్ మీద క్లిక్ చేసిన తర్వాత టర్న్ ఆఫ్ చేయండి. ఫస్ట్ మీకు కనిపిస్తుంది కదా యూట్యూబ్ హిస్టరీని, ఫస్ట్ టర్న్ ఆఫ్ చేసిన తర్వాత పాస్ నొక్కండి. ప్రెజెంట్ పాస్ నొక్కండి, నో ప్రాబ్లం. సో నొక్కిన తర్వాత సెట్టింగ్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, నోటిఫికేషన్స్ అన్నీ ఫస్ట్ మీరు యూట్యూబ్ హిస్టరీ ఉంటుంది కదా, ముందు ఆ హిస్టరీని ఫస్ట్ మనం డిలీట్ చేయాలి. మనం పాత హిస్టరీ అప్డేట్ని ముందు డిలీట్ చేస్తాం, కానీ ఈ సెట్టింగ్స్ అనేది యాక్టివేట్ అవ్వదు. సో యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బయటికి రండి. బయటకు వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఇక్కడ మీరు కనిపిస్తున్న అంతా కూడా ముందు ఇది కాదు. చేసిన తర్వాత వెంటనే ఓపెన్ చేయడం మనకి ఇలా వస్తుంది. ఫస్ట్ ఏంటని యువర్ వాచ్ హిస్టరీ ఈజ్ ఆఫ్ అని. మొత్తం మీకు ఏ టాపిక్ అయితే ఆ టాపిక్ సెర్చ్ చేసుకుంటారు. సో ఎడ్యుకేషన్ పరంగా కాబట్టి ఎడ్యుకేషన్ టాపిక్ సెర్చ్ చేస్తే ఓన్లీ యూట్యూబ్ అవే రికమెండ్ చేస్తుంది, ఇంకేవి కూడా రికమెండ్ చేయవు. ఒకవేళ మీరు షార్ట్స్ ఓపెన్ చేయాలనుకున్నా కూడా షార్ట్స్ అయితే రావు. ఒకవేళ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ షార్ట్స్ ఓపెన్ చేస్తే ది రికమెండేషన్స్ ఆర్ ఆఫ్. ఒకవేళ మీరు చూద్దామన్నా కూడా యూట్యూబ్ అంటే రికమెండ్ చేయదు మీకు. సో అది ఆఫ్ అయిపోయింది. హోమ్లో రికమెండేషన్స్ కూడా ఆఫ్ అయిపోయాయి. అంటే టోటల్గా యూట్యూబ్ అనేది మొత్తం రికమెండేషన్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోయాయి. ఇప్పుడు మీకు ఏదైతే టాపిక్ కావాలో అది యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇంకా మెయిన్గా ఒక థింగ్, ఇదంతా పక్కన పెడితే ఇది స్టెప్ 1. స్టెప్ 2 చూసుకుంటే ఓన్లీ ఎడ్యుకేషన్ గురించే మీకు సపరేట్గా ఒక మెయిల్ అయితే క్రియేట్ చేసుకోండి. అది ఓన్లీ మీ స్టడీ పర్పస్కి యూజ్ చేయండి. మిగతా మీది మెయిన్ అకౌంట్ ఉంటుంది కదా, అది మీరు ఎలా యూజ్ చేసినా పర్లేదు. మీరు ఒకవేళ ఎడ్యుకేషన్ పరంగా, స్టడీ పరంగా ఒక మెయిల్ క్రియేట్ చేసుకుంటారనుకో, చేసుకున్న దాంట్లోని ఈ సెట్టింగ్స్ అంతా ఆన్ చేసుకోండి. అంటే నోటిఫికేషన్స్ ఆఫ్ అయిపోతే అన్నీ ఆఫ్ అయిపోతాయి. అప్పుడు యూట్యూబ్ కూడా మీకు రికమెండ్ అయితే చేయదు. సో అది బెస్ట్. ఇది స్టెప్ 1, ఇది స్టెప్ 2. సో మెయిన్గా అర్థమైపోతే యూట్యూబ్లో అయితే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేను మీకు రీసాల్వ్ అయితే చేస్తాను మీ డౌట్. సో ఇంతవరకు వచ్చే మ్యాక్సిమం నా కంటెంట్ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో అర్థమైతే ఇప్పుడు ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అయితే చేసుకోండి. యూట్యూబ్ ఈ సెట్టింగ్స్ అయితే నేను చాలా అబ్జర్వ్ చేశాను. అంటే ఒకవేళ మీరు యూట్యూబ్లో ఎక్కడ నొక్కున్నా కూడా ఈ సెట్టింగ్స్ అనేవి అయితే లేవు. ఇదే ఫస్ట్ వీడియో మన తెలుగు కమ్యూనిటీలో అయితే చూద్దాం.